కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేన పార్టీలో ఒక పెద్ద స్థాయి లీడర్ అయ్యుండి కూడా మాట తప్పకుండా పార్టీ సిద్ధాంతాలకు లోబడి జనసేన అధినేత మనసును ఎరిగి ప్రవర్తించే నాయకులు కందుల దుర్గేష్ గారు. 5 ఏళ్ళు కష్టపడి 6 ఏళ్ళు కష్టపడి పని చేసుకున్న నియోజకవర్గాన్ని కూడా వీడి ఇవాళ నిడదవోలులో ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నిడదవోలులో ఉన్నాం. ప్రచార కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో కిరణ్ టీవీ ప్రజాయాత్రలో భాగంగా దుర్గేష్ గారిని కలిసాం. సార్తో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న 5 ఏళ్ళు అంటే దాదాపు ఒక బిడ్డను ఒక 6 ఏళ్ళు పెంచుకుంటే ఆ బిడ్డని మన బిడ్డ కాదు అని వేరే వాళ్ళకి అప్పగించి మనం వేరే చోటికి రావడం అంటే చాలా పెయిన్ఫుల్. ఎట్లా మీరు దాన్ని ఎలా తీసుకోగలిగారు? నిజానికి 5-6 ఏళ్ళు కాదండి, 2007లో నేను శాసనమండలి సభ్యుడైన దగ్గర నుంచి కూడా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని నా కార్యక్షేత్రంగా ఎంపిక చేసుకుని అక్కడే నా శాసనమండలి సభ్యునిగా వచ్చేటువంటి నిధులు కానీ ఇతరతర అంశాలు కానీ ప్రతి ఒక్కటి అక్కడే ఇవ్వటం, ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి కృషి చేయడం ఇవన్నీ జరిగినాయి. రమారమి 15-16 సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి అనుబంధం నాకు రాజమండ్రి రూరల్తో ఉంది. కానీ చివరికి వచ్చేటప్పటికి 2019లో కూడా నేను అక్కడి నుంచి పోటీ చేశాను. గణనీయమైనటువంటి ఓట్లు తెచ్చుకోగలిగాను. అక్కడ చాలా మంచిగా ఈసారి గ్యారంటీగా నెగ్గుతాం అనేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పార్టీ ఏదైతే ఆదేశించిందో అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ లీడర్, వారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక వారికి ఇవ్వాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి గట్టిగా పట్టుపట్టినప్పటికీ కూడా సరే కొంత పాలసీ మేరకు ఒప్పుకోవాల్సి వచ్చింది. వారు నన్ను పిలిచి పవన్ కళ్యాణ్ గారు మీరు నిడదవోలు వెళ్లాల్సి ఉంటుంది, ఇక్కడ మనం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వాలనేటువంటి మాట చెప్పినప్పుడు రెండో మాట చెప్పకుండా వారు చెప్పిన విధంగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాననేటువంటి మాట చెప్పి నేను వెంటనే నిడదవోలు రావటం, నిడదవోలులో నా కార్యక్రమాలను ప్రారంభించడం, తద్వారా ఇవాళ ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నం అవటం అనేది జరుగుతుంది. కష్టమైన తప్పలేదు పార్టీ కొంత మీరన్నట్టుగానే ఒక విధంగా చాలా అనుబంధం పెంచుకున్నటువంటి నియోజకవర్గం రాజమండ్రి రూరల్. అక్కడ మనుషులతో కానీ వారితో కానీ నాకు ఉన్నటువంటి అనుబంధం చెప్పలేనటువంటిది. అటువంటి అనుబంధం ఉన్నటువంటి నియోజకవర్గాన్ని దాటి బయటికి రావటం, అందులో కొత్తగా ఉన్నటువంటి నియోజకవర్గంలో పనిచేయటం అనేది కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ కూడా సాధ్యమే అనేటువంటిది నిరూపించే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆదరణ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా బూడిపల్లి శేషారావు గారు వాళ్ళందరి యొక్క సహకారం కానీ వీటన్నిటి వల్ల ఈ నియోజకవర్గంలో కూడా రాజమండ్రి రూరల్ వేరు, నిడదవోలు నియోజకవర్గం వేరు అనే భావన లేకుండా అదే విధంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుపట్టలేదన్న అసంతృప్తి ఏమన్నా మీకు? లేదు, ఆయన పట్టుపట్టిన దాంట్లో మొట్టమొదటి సీట్ మందే. ఓకే, కాకపోతే అక్కడ జరగలేదు ఆ ఈక్వేషన్స్లో కొన్ని అయినా ఇది పొత్తు అన్నప్పుడు పొత్తు ధర్మం కొంత ఉంటుంది. ఆ పొత్తు ధర్మంలో మనకి రావాల్సిన సీటు రాకపోవటం, వేరే చోట రావటం, ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఈ సీట్ని ఆశించారో వారికి కూడా ఆశాభంగం జరిగింది కదా, వారు కూడా మనకు సహకరించడం అనేది మరి అక్కడ చూసుకున్నప్పుడు ఇవన్నీ రాజకీయాల్లో సహజంగా జరిగేవే. ముఖ్యంగా ఈ కలిసి పోటీ చేసేటువంటి 2-3 పార్టీలు కలిసి పోటీ చేసేటువంటి విధానంలో ఇవన్నీ తప్పనిసరిగా జరిగేటువంటి కొంత త్యాగాలు ఉంటాయి, కొంత బలాలు ఉంటాయి, కొన్ని మనకి ఉపయోగపడే విధంగానే ఉంటాయి, కొన్ని మనకి ఇబ్బంది కలిగించేవి ఉంటాయి. ఏదైనా రాజకీయాలు వీటిలన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్ళటం అనేది. నిడదవోలు ఇంతకుముందు మీకు నిడదవోలుతో ఏదైనా అనుబంధం ఉందా, లేకపోతే ఇప్పుడే నిడదవోలుని మీరు ఇక్కడికి రావడం జరిగిందా? అంటే దగ్గరే రాజమండ్రికి నిడదవోలుకి. అదొక పాయింట్, రాజమండ్రికి చాలా దగ్గరగా ఉన్నటువంటిది. దాంతోపాటు నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చి రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక భాగం. ఓకే, 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అసెంబ్లీ సెగ్మెంటు ఈ నిడదవోలు. దీని ప్రకారం చూసుకున్నప్పుడు నేను రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షుడు కాకముందు రాజమండ్రి పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఉన్నాను జనసేన పార్టీ తరఫున. ఓకే, అందువల్ల నాకు ఆ రకంగా కొంత నాకు ఇక్కడ వ్యక్తులతో కానీ జనసేన పార్టీ కేడర్తో కానీ నాకు చాలా అనుబంధం ఉంది. వారందరినీ ఈ కమిటీల్లో వేయటం, అదేవిధంగా వీరితో కలిసి మీటింగులు పెట్టడం, ఈ అంశాల్లో జనసేన కేడర్తో పూర్తి స్థాయిలో నేను పరిచయాలు, వారితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు. అదే కాకుండా మా తాతగారు ఆయన ఇక్కడ ఒక 7 సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా చేశారు నిడదవోలులో. మా చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు
సో నిడదవోలు అనేది కొత్త ఊరుగా ఏం నాకు అనిపించలేదు, కానీ రాజకీయంగా చూసినప్పుడు నిడదవోలు అనేది కొత్త నియోజకవర్గం ఒక రకంగా. 2009లో ఏర్పడినటువంటి నియోజకవర్గం ఇది. గతంలో నిడదవోలు కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. ప్రస్తుతం నిడదవోలుకి ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా ఏర్పడి కొన్ని మండలాలను ఇందులో కలిపి ఇది ఒక నియోజకవర్గంగా తయారు చేశారు. ఏదైనప్పటికీ కూడా పెద్ద రాజమండ్రికి నిడదవోలుకి పెద్ద దూరం ఉండదు. నిడదవోలు వాళ్ళు అందరూ రాజమండ్రిలో ఉండటం, రాజమండ్రి వాళ్ళందరికీ కూడా నిడదవోలులో బంధుత్వాలు ఉండటం, ఇవన్నీ వీటి రీత్యా నాకేం కొత్తగా అనిపించలేదు, కానీ రాజకీయంగా కొత్త స్టెప్ అవుతుంది కదా. కానీ మిమ్మల్ని నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్నారు కదా, అది ఇనీషియల్గా ఏదో కొంచెం వాళ్ళు వర్కౌట్ అవుద్దేమో అని చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం విఫలమైంది. వాళ్ళు చేసిన ప్రయత్నం నేను నాన్ లోకల్ అనేటువంటి మాట. ఎందుకంటే ఎవరైతే ఈ మాట చెప్తున్నారో వాళ్ళు లోకల్ కాదు. మొట్టమొదటి చెప్పాల్సింది వాళ్ళు ఒక రకంగా వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేటప్పటికి అది కొవ్వూరు నియోజకవర్గంలో ఉంది. నేను ఈ పక్కనే విద్యేశ్వరంకి మా రాజమండ్రి రూరల్కి మధ్యలో బ్యారేజ్ మాత్రం అడ్డు. నేనే బాగా దగ్గరగా ఉంటాను వాళ్ళకంటే. అదే కాకుండా బయట వాళ్ళు చెప్పే మాట నేను చెప్పేది కాదు, కానీ బయట వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమంటే ఆయన ఊరు నియోజకవర్గం అయినా కూడా ఆయన ఉండేది ఎక్కువ హైదరాబాద్లో కాబట్టి మీరంటే 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, వారైతే 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అందువల్ల లోకల్ నాన్ లోకల్. దీనికంటే కూడా నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి 24/7 ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయగలుగుతారో వారు లోకల్ అనేటువంటి భావన నాకు ఉంటుంది తప్పితే, మన ఫిజికల్గా ఇక్కడ ఉండి పనులు ఏం చేయకుండా ప్రజలకు అందుబాటులో లేకపోతే ఎంత లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఉంది. ఓకే, మరి నిడదవోలులో ఈ మధ్యకాలంలో వచ్చారు, ఇక్కడున్న సమస్యలు, ఇక్కడున్న స్థితిగతులు, వీటన్నిటిని అర్థం చేసుకోగలిగారా? సమయం తక్కువ ఉంది కదా మీకు. సహజంగానండి, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో ఒకే తరహా సమస్యలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, కానీ మొత్తం మీద చూసుకుంటే మౌలిక సదుపాయాల కల్పన అనేటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసింది. ఏదో బటన్ నొక్కటం, కాస్తో కోస్తో సంక్షేమానికి సంబంధించిన నిధులు ఇవ్వడం తప్పితే ఇతరత్రా వీళ్ళు చేసింది అభివృద్ధి శూన్యం అనేటువంటి మాట అన్ని చోట్ల వినపడుతుంది. దానికి నిడదవోలు నియోజకవర్గం కూడా ఏం మినహాయింపు కాదు. దాంతోపాటు ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో 2019 ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క సమస్యని మామూలుగా ఎక్కడో చిన్న చిన్న పనులు చేయటం, లేకపోతే ఎక్కడో రోడ్డు వేయటం అనేది పెద్ద విషయం కాదు, కానీ చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద వీళ్ళు ఏ రకమైన దృష్టి పెట్టలేదు. చాలా అవసరమైనటువంటి విద్య, వైద్యం అనేటువంటి అంశంలో వీళ్ళు పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురి చేశారు నిడదవోలు నియోజకవర్గాన్ని. ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడం అనేటువంటి విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు. శంకుస్థాపన చేశారు కంటి తుడుపు చర్యగా, దాన్ని ప్రారంభించడం లేదు, దానికి పనులు మొదలు పెట్టలేదు, ఏ రకంగానూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మినీ స్టేడియం చాలామంది క్రీడాకారులు కోరుకుంటున్నారు. నిడదవోలు లాంటి పట్టణంలో వచ్చేటప్పటికి ఈ పట్టణంలో కనీసం ఒక మినీ స్టేడియం అవసరం అనేటువంటి మాట వాళ్ళు అడుగుతుంటే దాని మీద కూడా ఊరికి కొబ్బరికాయ కొట్టడమే తప్పితే గుమ్మడికాయ కొట్టిన పరిస్థితి ఎక్కడా లేదు. ఇంకా డిఫరెన్స్ తెలుసుకుంటున్నాను. ఆ రకమైనటువంటి ఏ ప్రయత్నం చేయలేదు. ప్రజలకు అవసరమైన ఏ ఊరు వెళ్ళినా కూడా మనకు చెప్పేది ఏంటంటే డ్రైన్లు సరిగ్గా లేవండి, రోడ్లు సరిగ్గా లేవు. రోడ్లు ఉంటే డ్రైన్లు లేవు, ఆ వాటర్ ఏమో రోడ్డు మీద నిలబడిపోతుంది, పిల్లలకి జబ్బులు చేస్తున్నాయి, ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి అనేటువంటి మాట స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడా కూడా 5 సంవత్సరాల కాలంలో మేజర్ ఇష్యూస్ సంగతి పక్కన పెట్టండి, చిన్న చిన్న ఇష్యూస్. ఒక రోడ్డు ఉంది, రోడ్డు కొత్త రోడ్డు వేయకపోయినా పర్లేదు, కనీసం ఉన్న పాడైపోయిన రోడ్డును బాగు చేసే ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేదు. ఆ రకంగా నిడదవోలు నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన విద్యా సంస్థ చాలామంది కోరుతున్నారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కావాలని ప్రభుత్వ పరంగా. సరే, ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ పెట్టడం వల్ల ఉపయోగం లేదనేటువంటి మాట ఉన్నప్పటికీ కూడా కనీసం ఇంజనీరింగ్ కాలేజీ కాకపోయినా ఏదో ఒకటి స్వయం ఉపాధి పథకాలకు ఉపయోగపడే విధంగా, లేదా ఉపాధి అవకాశాలను పెంపొందించేలాంటి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు తీసుకురాలేకపోయారు. ఇవన్నీ కూడా నిడదవోలుని నిర్లక్ష్యానికి గురి కాబడ్డది. ఒకప్పుడు అద్భుతమైనటువంటి పేరున్నటువంటి నిడదవోలు బస్సు డిపో ఇవాళ అనామకంగా నిలిచిపోయింది. దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయలేదు. చేస్తున్నాం, 6 కోట్లు శాంక్షన్ అయిందన్నారు, ఏ రూపాయి ఖర్చు పెట్టలేదు, ఏ రకంగానూ దాన్ని డెవలప్ చేయలేదు. ఇలా చూసుకుంటే నాకు తెలిసి ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో నిడదవోలు నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురి కాబడినంతగా ఇంకే నియోజకవర్గం కాలేదు. ఇప్పుడు మీకు ఉన్న ప్లస్లు ఏంటన్నా ఇక్కడ ఈ నియోజకవర్గంలో మీకున్న ప్లస్లు ఏమని మీరు భావిస్తున్నారు? మీకున్న ఏదైనా మైనస్ సవరించుకోవాల్సింది ఏదైనా భావిస్తున్నారు? ఒకటండి, ఇందులో రాజకీయంగా నాకు
ఒక 3 దశాబ్దాల అనుభవం ఉండటం అనేది పెద్ద ప్లస్. అంటే సమస్యని పరిశీలించి అవగాహన చేసుకుని దానికి పరిష్కార మార్గం సూచించగలిగేటువంటి రాజకీయ అనుభవం కానీ దానికి సంబంధించిన విజ్ఞానం ఉండటం కానీ ఒకటి అవసరం, అవి ఉన్నది. రెండోది ప్రజలతో మమేకమయ్యేటువంటి విధానం, అందుబాటులో ఉండేటువంటి విధానం. 24/7 నేను ప్రజలకు అందుబాటులో ఉంటాననేటువంటి నమ్మకం ఇప్పటికే ప్రజలకు కలిగింది. ఎందుకంటే ఉదయం నుంచి మనం వాళ్ళతో కలిసి ఉంటున్నాం. సరే, దాంతోపాటు ప్రధానమైనది ఏంటంటే ఇక్కడ నిడదవోలు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేటువంటి దాంట్లో స్పష్టమైనటువంటి అవగాహన నాకు ఉండటం, సమస్యల పట్ల స్పందించడం, అదేవిధంగా ఏ విషయాన్ని ఆలోచిస్తున్నామో ఆ విషయాన్ని స్పష్టంగా ప్రజలకి ఆర్టికులేట్ చేయగలగటం. ఓకే, ఇది ఆర్టికులేట్ చేయగలగటం అనేది చాలా ప్రధానం. చెప్పగలుగుతున్నాం, ప్రజలందరూ కూడా ఇంప్రెస్ అవుతున్నారు. సరే, ఇంక కొంత మైనస్ అంటే సహజంగానే కొత్త అనేటువంటిది కొంత ఉండొచ్చు. ఈ నియోజకవర్గం వాడు కాదు కదా అనేటువంటి మాట అయితే కొద్దిగా ఉండొచ్చు, కానీ దాన్ని అధిగమించాం. ఫర్ ది పాస్ట్ 2 months మనం దాన్ని అధిగమించగలిగాం. ప్రజల నుంచి ఆ రకమైనటువంటి ఆలోచన మాకు కొత్త ఏం కాదు, దుర్గేష్ గారు మాకు బాగా పరిచయం ఉన్నట్టుగానే ఉంది, ఆయన బాగా చెప్తున్నాడు, విషయాలు బాగా చేస్తాడనే నమ్మకం మాకు ఉందనేటువంటి మాట ఉంది. కాబట్టి అది కూడా ఓకే. అయితే ప్రతి నియోజకవర్గంలో ఉన్నట్టే మీ నియోజకవర్గంలో కూడా ఒక సమస్య కనపడుతుంది నాకు. పై స్థాయి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీతో మమేకమయ్యారు, ఓకే, మీతో ఓపెన్గా మీతో తిరుగుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి అంటూ ఒక సెక్టర్ ఉంటుంది కదా, స్ట్రాంగ్ హార్డ్ కోర్ సెక్టర్. ఆ సెక్టర్ ఇంకా బయటకు రావట్లేదు అనే ఒక మాట వినపడుతుంది. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ నిడదవోలు, చాలా చోట్ల ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. మీకున్న అనుభవం ఏంటి? నాకైతే చాలా బాగా మీకు మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ వరకు కూడా ప్రజలందరూ కూడా, ఎస్పెషల్లీ తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన శ్రేణులందరూ కూడా మమేకమయ్యారనే బాగా అనిపిస్తుందండి. కారణం ఏంటంటే ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా, ఏ గ్రామానికి వెళ్ళినా లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేము కూడా కంపోజిషన్ కూడా అలా పెట్టుకున్నాం. ఎక్కడ ఏ గ్రామంలో ఏ కార్యక్రమం జరగాల్సి వచ్చినా డ్యూ ఇంపార్టెన్స్ తెలుగుదేశానికి, జనసేనకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూడింటికి కలిపి ఉండేలాగే ప్లాన్ చేసుకుంటున్నాం. దాని ప్రకారమే అందరూ నిర్వహిస్తున్నారు. కాబట్టి నాకైతే ఆ రకమైన ఇబ్బంది మా నియోజకవర్గంలో లేదు. ఓకే. అయితే మీది నిడదవోలులో మీరు గెలిస్తే ఫస్ట్ టేకప్ చేసే అంశం ఏంటి? టాప్ ప్రయారిటీ ముందు మౌలిక సదుపాయాల కల్పనండి. మొత్తం నియోజకవర్గం మొత్తం మీద చాలా చోట్ల వాళ్ళు అడుగుతున్నది రోడ్లు అధ్వానం అయిపోయినాయి అని, అదేవిధంగా ఈ డ్రైన్లు అవి సరిగ్గా లేవనేటువంటిది, దాని మీద టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. అదేవిధంగా వైద్యానికి సంబంధించి చాలా చోట్ల వారు కోరేది ఒకటి, ఈ 100-bedded హాస్పిటల్గా తయారు చేయడం ఒకటి. అదేవిధంగా బసిరెడ్డిపేట అనేటువంటిది ఉంది ఇక్కడ ఈ నిడదవోలు, అక్కడ వాళ్ళు కొంచెం ప్రాథమిక చికిత్సా కేంద్రం కూడా లేదనేటువంటి మాట చెప్తున్నారు. దాంతోపాటు కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ కూడా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే గోదావరి జలాలని ఈ పట్టణానికి మంచినీటి సౌకర్యంగా తీసుకురావటం. ఓకే, ఈ అంశం ఒకటి కొంచెం బాగా కష్టపడి చేయాలి. అదేవిధంగా రోజు నేను డిఫరెంట్ గ్రూప్స్, ట్యాక్సీ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్ తోటి, అదే 2-wheeler మెకానిక్స్ తోటి, అదేవిధంగా శుభ్రామలతోటి, ఇలా వీళ్ళందరితో రోజు కలుస్తున్నాను నేను. వాళ్ళు చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా ఫేజ్డ్ మేనర్లో నేనేమంటానంటే కొన్ని ఇమీడియట్గా చేయగలుగుతాం, కొన్ని మనం కొంత టైం తీసుకుని చేయగలుగుతాం. ఆ టైం తీసుకుని చేసేటువంటి క్రమంలో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలని, వీటి మీద దృష్టి పెట్టాలని. ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్న మైండ్ ఏంటంటే రాజకీయ నాయకత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఈ సమస్యల మీద దృష్టి పెట్టడం లేదండి, కేవలం మామూలుగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు తప్పితే. నేను మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఎమ్మెల్యేగా నెగ్గితే ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా ఈ నియోజకవర్గానికి సేవకుడు అనిపించుకోవడానికి నేను ఇష్టం చూపిస్తాను అనేటువంటి మాట కూడా అందరికీ చెప్తున్నాను. గ్రేట్ అన్న. అయితే నాకు ఒకటేంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం ఏమో ఒకళ్ళేమో కాపు, ఒకళ్ళేమో కమ్మ, 2 సామాజిక వర్గాల నుంచి నిలబడ్డారు. కానీ ఈసారి ఇద్దరు ఒకే సామాజిక వర్గం, అటు ఆయన వైఎస్ఆర్సీపీ తరపున ఆయన కాపే, మీరు కాపే. దీంతో కాపుల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. కాపులు ఎటువైపు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందా? ఇప్పుడు కులాలు విషయాన్ని పక్కన పెట్టేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఏ కులము హ్యాపీగా లేదండి ఈ ప్రభుత్వ హయాంలో. ఈవెన్ మీరు ఆ రోజున 151 సీట్లు రావడానికి ప్రధాన కారణం దళిత వర్గాల వారు. ఆ దళిత వర్గాల వారు ఇవాళ హ్యాపీగా ఉన్నారా? ఆ దళిత వర్గాల మీదే దాడులు ఎక్కువ జరిగినాయి ఈ ప్రభుత్వంలో. తర్వాత దళితులకు సంబంధించినటువంటి ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలను వీళ్ళు రద్దు చేసేసారు. మీకు SC/ST యాక్షన్ ప్లాన్ విషయంలో 27 పథకాలను రద్దు చేశారు.
అటువంటి నేపథ్యంలో వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో అవే వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగా కాపులు కూడా దానికి ఏమీ ఎక్సెప్షన్ కాదు. వాళ్ళకి కావాల్సినటువంటి అనేక అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి సపోర్టు చేయలేదు. అందువల్ల వాళ్ళు కూడా ఏకపక్షంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కూటమి వైపు చూస్తున్నారు, దీనికి అధికారం ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు, వర్గాలు వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో కాపు కులం కూడా దానికి అతీతం కాదు అనేటువంటి. ఓకే 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 ఇప్పుడు ప్రధానంగా మేనిఫెస్టో వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమన్నా మారాయా? ఇంతకుముందు మేనిఫెస్టో రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత ఏదైనా డిఫరెన్స్ చూసారా? ప్రజల్లోకి ఎట్లా మీరు మేనిఫెస్టోని తీసుకెళ్తున్నారు? ఖచ్చితమైనటువంటి మార్పు అయితే కనబడిందండి. ఎందుకంటే చాలా పేలవమైనటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచగలిగేటువంటి మేనిఫెస్టోని ఇవాళ మనం ఈ కూటమితో ఇవ్వగలిగాం. ప్రధానంగా మహిళలకి టాప్ ప్రయారిటీ ఇచ్చి, ఎప్పుడూ లేనిది ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుందని తెలిసినప్పటికీ కూడా ప్రతి యువతి కూడా 18 సంవత్సరాల నిండిన యువతికి 1500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇవ్వటం, 59 ఏళ్ల వరకు ఇవ్వటం, ఆ తర్వాత ఎటు మనకి పెన్షన్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇలాగ ఆర్థిక భరోసా ఏర్పాటు చేయటం, చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి, లేకపోతే చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఒక 20 లక్షల వరకు సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఒక 30,000 ఇవ్వటం అనేటువంటి ఒక కార్యక్రమం. ఇలాగా ప్రతిదీ నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి, ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఆలోచన చేయటం. అదేవిధంగా మహిళలకి ఉచిత గ్యాస్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇలా చూసుకుంటే అదేవిధంగా రైతులకి సపోర్టుగా 20 లక్షల రూపాయలు, 20,000 రూపాయల సంవత్సరానికి రైతుకి భరోసాగా ఇవ్వటం. ఇవన్నీ చూసుకుంటే ఏ సెక్షన్ని మనం మినహాయింపు చేయకుండా అన్ని సెక్షన్స్కి సంబంధించినటువంటి సపోర్ట్ ఇచ్చే విధంగా మేనిఫెస్టో, హోలిస్టిక్ మేనిఫెస్టో తయారైంది అనేటువంటి విధానం ప్రజలకు బాగా తీసుకెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అదే చెప్తున్నాం. ప్రజలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. మా ప్రచారంలో కానీ, మేము చెప్పే మాటల్లో కానీ ఈ మేనిఫెస్టో ఎంత అద్భుతంగా ఉందో చెప్తున్నాం. వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, పేద ప్రజల కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన అత్యంత బలోపేతమైనటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని 100% అమలు చేస్తారని, ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని సమ్మిళితం చేసి నియోజకవర్గాలను కానీ, రాష్ట్రాన్ని కానీ ముందంజలో నిలబెడతారనేటువంటి నమ్మకం ప్రజలకు కలుగుతున్నటువంటి నేపథ్యంలో విజయం కూడా తథ్యం అనేటువంటి సార్, పవన్ కళ్యాణ్ గారు 24 నుంచి 21 వరకు వచ్చేసారు సీట్లు. కానీ సొంతంగా పోటీ చేసి ఉంటే 40 సీట్లు ఖచ్చితంగా వచ్చేవన్న ఒక అంచనాలు కూడా ఉన్నాయి ఒక దశలో. సో ఈ 20 సీట్లలో మొన్న ఆర్టీవీ వాడు నిన్న చేసిన సర్వేలో 13 వస్తాయని చెప్పారు. 95 తెలుగుదేశం పార్టీకి అని చెప్పారు. సో మీ అంచనాలు ఇంకా ఎట్లా ఉన్నాయి? మనం 24 నుంచి 21కి రావటం ఇవన్నీ కూడా పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశం కాదండి. ఎందుకంటే పొత్తు ఉన్నప్పుడు పొత్తులో మనం కొన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళాలనేటువంటిది బాగా పూర్తి స్థాయిలో మేము కృషి చేసాం. అందువల్ల ఏమైందంటే మాకు పార్టీని తొలి దశ నుంచి ఇవాళ ఈ స్థాయి వరకు తీసుకొచ్చేటువంటి క్రమంలో మేము పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా వెళ్ళాం. నాదెండ్ల మనోహర్ గారితో పాటు మేము అందరం కూడా ఆ రకంగా ఉన్నప్పుడు ఆ అనుబంధం పెరుగుతూనే ఉంటుంది. నిర్మాణ క్రమంలో కొంచెం దగ్గర అవుతూ ఇవాళ ఎన్నికలు వచ్చే నాటికి మేమందరం కూడా ఒక భావజాలంతో ముందుకెళ్ళి ప్రజల్ని ఇంప్రెస్ చేసేటువంటి విషయాల్లో, కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు చేసే విషయంలో కూడా పూర్తి స్థాయిలో మేము కృషి చేయడం జరిగింది. ఆ రకమైన అనుబంధమే తప్పితే ఇతరత్ర వేరే ఏం కాదు. ఓకే ఓకే సో ఇప్పుడు మన ఒక పార్టీకి సంబంధించిన అంశం ఇది. గుడ్డు ముందా పిల్ల ముందా అన్నట్టుగా అధికారంలోకి వస్తే మనము మొత్తం క్యాడర్ నిర్మించుకుంటామనేది ఒక ఆలోచన, అధికారంలోకి రావాలంటే క్యాడర్ ఉండాలనేది ఒక ఆలోచన. ఏంటి ఈ రెండిట్లో మీరు అటు ఇటు కాకుండా ఈసారి మళ్ళీ క్యాడర్ లేదని, బూత్ స్థాయిలో మీ కమిటీలు లేకపోవడం, లేకపోతే ఎలక్షనీరింగ్లో మనం వెనకున్నామని అనుకోవటం, లేకపోతే డబ్బులు ఉండేవా నాయకులు మన దగ్గర రాలేదనుకోవటం, లేకపోతే వచ్చిన వాళ్ళని మనం తీసుకోకపోవటం, ఈ గందరగోళం అంతా ఎప్పటికీ సెట్ అవుతుంది? అంటే నిజం చెప్పాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కూడా చాలా వరకు నిర్మాణం లేదండి. పార్టీ స్ట్రక్చర్ లేదు వాళ్ళకి. సరే, వాళ్ళ పార్టీ మనం దాని గురించి కామెంట్ చేయడం కాదు. కానీ ఇక జనసేన పార్టీ వరకు వచ్చేటప్పటికి 2019 ఎన్నికల నాటికి అప్పటికిప్పుడే మేము పార్టీలో అందరూ జాయిన్ అవ్వటం,
రావటం, కొంచెం కీలకమైన వ్యక్తులు మనోహర్ గారు లాంటి వాళ్ళు, ఇతరత్ర రాష్ట్రంలో అన్ని మూలల నుంచి వచ్చి జాయిన్ అయినటువంటి వాళ్ళు రావడం జరిగింది. ఎన్నికలకి చాలా తక్కువ సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. అదేంటంటే, ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనం నిర్మాణం చేసుకుని వెళ్ళేంత సమయం లేదు కాబట్టి ఒక ఉద్యమ రూపంలో వెళ్ళిపోదాం ఎన్నికలకి. ఉద్యమ రూపంలో వెళితే దాన్ని మనం ఏదైనా ఎంతవరకు సాధించగలుగుతాం చూద్దాం, తర్వాత నిర్మాణం అనేటువంటి దాన్ని చేసుకుందాం అనేటువంటిది చెప్పారు. 2019 ఎన్నికల్ని మేము ఒక ఉద్యమ రూపంలోనే ఫేస్ చేసాం. ఎక్కడా కూడా మీరు చెప్పినట్టుగా మా బూత్ కమిటీలు అవి లేవు, ఆ రకమైన పరిస్థితి. 2019 తర్వాత ఒక స్ట్రీమ్ లైన్ చేయటం పార్టీని, ఆ స్ట్రీమ్ లైన్ చేసేటువంటి క్రమంలో జిల్లా కమిటీలు, మండల కమిటీలు, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మేము నెమ్మదిగా ఇవన్నీ చేసుకోవడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి, నాదెండ్ల మనోహర్ గారి యొక్క కార్యదక్షత రెండూ చాలా ఉపయోగపడ్డాయి. అలా ఇవాళకి మేము చాలా సందర్భాల్లో చాలా చోట్ల పార్టీని బాగా నిర్మించుకోగలిగాం. ముఖ్యమైన మరో అంశం ఏంటంటే, ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, రాజకీయాల్లో ఎన్నికల్ని ఫేస్ చేసినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. మీకు ఎన్నికల్లో ఫేస్ చేసినప్పుడు, గ్రామాల్లో ఎన్నికలు జరిగినప్పుడే మనకు ఒక గ్రూప్ ఏర్పడుతుంది. జనసేన తరపున కొంతమంది క్యాండిడేట్లు పోటీ చేస్తే అక్కడ మనకు ఒక గ్రూప్ తయారవుతుంది. అది రాజకీయానికి చాలా ఫౌండేషన్. అది ఆ రకమైనటువంటి పరిస్థితులు మాకు ఎన్నికలు పెద్దగా జరగకపోవడం, జరిగినా కూడా ఈ కరోనా రావడం 2019 తర్వాత, ఈ కరోనా వచ్చినప్పుడు కొంత 1-2 సంవత్సరాల పాటు డిస్టర్బెన్స్ రావడం, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అంతగా కేంద్రీకరించలేకపోవటం, అయినప్పటికీ కూడా చాలామంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన చోట నెగ్గారు, ఓడిన చోట ఓడారు. ఇవన్నీ జరిగినప్పటికీ తర్వాత నుంచి మాకు 2021 తర్వాతే మేము దీని మీద దృష్టి పెట్టడానికి అవకాశం దొరికింది. అలా చూసుకున్నప్పుడు నెమ్మదిగా ఇవాళ ఇతర పార్టీ అంటే తెలుగుదేశం అలాంటి పార్టీలు అయితే చాలా సుశిక్షితమైనటువంటి పార్టీలు, వాళ్ళకి చాలా గ్రాస్ రూట్ లెవెల్లో కేడర్ అందరూ ఉంటారు, అది వేరే విషయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని పోల్చుకున్నప్పుడు మేము వాళ్ళకంటే బెటర్గానే నిర్మాణం చేసుకున్నాం ఒక రకంగా. వాళ్ళ అదృష్టం ఏంటంటే, వాళ్ళకి 2019లో అధికారంలోకి వచ్చేసారు కాబట్టి అది తెలియటం లేదు. కానీ అదర్వైజ్ వాళ్ళకంటే మేమే బలంగా ఉన్నాం. జనసేన పార్టీ బలంగా ఉంది నిర్మాణం విషయంలో. ఇవాళ చాలా ప్రాంతాల్లో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వార్డు కమిటీ మెంబర్లు కూడా లేరు. కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అవి బయటికి రావడం లేదు. మేము అధికారంలో లేం కాబట్టి మాలో ఉన్నటువంటి లోపాలు బయటికి ఎత్తి చూపిస్తున్నారు. సరే, దీంతో కొంతమంది బయట వాళ్ళు రావడం వెళ్ళటం ఇవన్నీ కూడా ఏ పార్టీలోనూ సహజమే. రాను రాను బలోపేతం అవుతున్నాం. ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ఈ రకమైనటువంటి ఎలియన్స్ ఏర్పడడం వల్ల రేపు అధికారాన్ని షేర్ చేసుకుంటాం. షేర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా పార్టీ బలోపేతం అవుతుంది. ఓకే, డబ్బు ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటారు? ఇప్పుడు చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ ఆయన అనకపోయినా పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇతర పార్టీలాగా అనే మాట ఆయన అన్నారు. దాన్ని వేరేలా తీసుకొని ఉండొచ్చు కొంతమంది, కానీ బట్ సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది ఆయన ఆలోచన. కానీ ఆయన కూడా ఇవాళ ఈ ప్రాక్టికల్గా ఇది ఎంతవరకు సాధ్యమని ఒక మీమాంసలో పడ్డ పరిస్థితి. సో డబ్బు ఎంతవరకు శాసిస్తుందన్న రాజకీయాల్లో ఇవాళ ఒకటి మనం ధైర్యంగా చెప్పగలిగే మాట ఏంటంటే, ఎవరు ఏ రాజకీయ పార్టీ అయినా మీటింగ్ పెట్టాలంటే దానికి డబ్బు ఉంటే కానీ మీటింగ్ పెట్టలేరండి. ఎన్ని లక్షల మంది సభ అయినా సరే డబ్బు రూపాయి ఖర్చు పెట్టకుండా సభ జరిగేది ఒక జనసేన పార్టీకే, పవన్ కళ్యాణ్ గారికి. అంతవరకు మాత్రం మేము గ్యారంటీ. కాకపోతే ఏదైతే ఎన్నికలు అంటారా, ఎన్నికలు అనేటప్పటికి డబ్బు చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆ కీలకమైన పాత్ర పోషించే విషయంలో మనం కూడా ఆ రకమైనటువంటి విధానంలోకి వెళ్ళకపోతే కుదరదు. వెళతాం. కాకపోతే ఒక అడ్వాంటేజ్ మనకి ఏంటంటే, డబ్బులు ఖర్చు పెట్టేదానికి ప్రజా అభిమానానికి రెండింటికి పొంతన ఉంది ఇక్కడ. జనసేన పార్టీకి వచ్చేటప్పటికి మనం కొన్ని అంశాల్లో రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా మనకు సపోర్ట్ వచ్చేటువంటి జనం ఉంటారు. అదేవిధంగా ఎన్నికలు వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఈ ఎలక్షనీరింగ్ ఎలా చేసుకోవాలో అలా చేసుకుని తీరాలి. దానికి డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటిది అవసరం అనేటువంటి మాట ఎవరైనా మనం ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టడం అవసరమైనప్పటికీ కూడా ఓవరాల్ ట్రెండ్ రాష్ట్రంలో చూసుకుంటే, ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటే ఈ కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నారు అందరూ. కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో డబ్బు అవసరమైనప్పటికీ కూడా డబ్బు కంటే కూడా వేవ్ బాగా ప్రధానమైంది. ఇవాళ కూటమి వేవ్ కనబడుతుంది. మీకు చూడండి, చాలా సందర్భాల్లో
మీరు చూస్తే 83లో ఎన్టీ రామారావు గారు వేవ్, ఆ రోజు డబ్బున్న కాంగ్రెస్ పార్టీ నెగ్గలేకపోయింది, ఎన్టీ రామారావు నెగ్గారు. అంతకుముందు 78లో ఇందిరా కాంగ్రెస్ విడిపోయినప్పుడు కూడా ఇందిరా కాంగ్రెస్లో చాలా చిన్న వాళ్ళు పోటీ చేస్తే కూడా వేవ్ ఉంటే వాళ్ళు నెగ్గేసే, డబ్బులు ఖర్చు పెట్టకపోయినా. ఇలా చూసుకుంటే డబ్బు అవసరం అయినప్పటికీ కూడా ప్రజల్లో ఒక వేవ్ వచ్చేస్తే మాత్రం డబ్బు కంటే కూడా వేవ్ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాగే ఇవాళ ఈ కూటమి వైపు వేవ్ ఉందని నేను నమ్ముతున్నాను. ఓకే అన్న, ముద్రగడ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఏముండదండి, ఏముండదు. గడప ప్రభావం అసలు జీరోగా ఉంటుంది నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో వెళితే ఏదన్నా ప్రభావం చేయగలరు, కానీ లేకపోతే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటే అది కష్టం. పార్టీ మీద ఏమన్నా ఒక టార్గెట్ చేసిందా వైసీపీ అని? చిన్న వాళ్ళని బయటికి లాగి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పార్టీ మీద దుష్ప్రచారం చేసి దాన్ని అన్ని మీడియాలు ఇచ్చి ఇదొక మిషన్ లాగా జరుగుతుంది అనుకోవచ్చా? జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అంటేనే బ్యాక్ డోర్ ఆపరేషన్స్కి పెట్టింది పేరు. ఏదైనా ఉంటే ప్రతి చోట కులాల మధ్య గొడవలు తీసుకురావడం, లేకపోతే బాగా ఉదాహరణ మనం చెప్తాం, కోనసీమ జిల్లాకి డాక్టర్ అంబేద్కర్ మహాశయుని యొక్క పేరు పెడతానంటే ఎవరు కాదంటారండి? అది వాళ్ళు అందరితో పెట్టినప్పుడే పెట్టేసి ఉంటే, జిల్లాలో పునర్విభజన జరిగిన వెంటనే ఆ పేరు పెట్టేసి ఉంటే ఎవ్వరూ దాన్ని క్వశ్చన్ చేయరు. కావాలని గొడవలు రేకెత్తించి గొడవలు పెట్టి అప్పుడు దాన్ని పేరు అనౌన్స్ చేయటం, ప్రజల్లో అప్పటికే రాగద్వేషాలు పెరిగిపోయే పరిస్థితి తీసుకొచ్చి, ఇలా చూసుకుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధారపడిందే ప్రజా అభిమానం కంటే కూడా ఇలాంటి బ్యాక్ డోర్ ఆపరేషన్స్, గొడవలు పెట్టడం, లేకపోతే చిన్న వాళ్ళని డబ్బుతోటి మేనేజ్ చేసి విమర్శింపజేయటం. అదేవిధంగా మీరు చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో బూతులు మాట్లాడినటువంటి శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ లేరు. వాళ్ళకి బూతుల్ని నేర్పి ఏ కులానికి ఆ కులాన్ని చేత తిట్టించటం, ఇలాగా ఒక స్ట్రాటజీ చేసినటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, అర్థమైపోయినాయి. మొన్నటి వరకు ఏదో నమ్మారు, కానీ ఇప్పుడు మాత్రం స్పష్టంగా ఇవన్నీ ఈ జిమ్మికులన్నీ కూడా అర్థమైపోయినాయి. ఈ రకమైన దాన్ని తిరిగి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, మీ గెలుపు అవకాశాలు మీరు 10 మార్క్స్ అనుకుంటే ఏ స్థాయిలో ఉంది మీ గెలుపు అవకాశం? ఈ మార్కులు అవి నేను చెప్పలేను, కానీ గెలుపు మాత్రం తథ్యం అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఇవాళ ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా వేవ్ ఒకటి ఉంది. రెండోది నిడదవోలు నియోజకవర్గంలో శేషారావు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు, ప్రజాభిమానం మెండుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన జనసేన మనందరం కలిసి పనిచేసుకుంటున్నాం, కల్మషం లేకుండా అరమరికలు లేకుండా పనిచేసుకుంటూ వెళుతున్నాం. అదొకటి. మూడోది ఈ ప్రభుత్వం మీద కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో శాసనసభ్యులు కానీ వాళ్ళ మీద ప్రజల్లో సంతృప్తి లేకపోవడం. ఈ కారణాల వల్ల ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు నిడదవోలు ప్రజలకి? ఒకటేనే మనం చేసేది, ఇంకా మనం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయం, మరొక వారం రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞతతోటి ఆలోచించి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురావటం, ముఖ్యంగా నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గాన్ని మళ్ళీ ఒక గాడి మీద పెట్టేదానికి, ఒక పట్టాలు ఎక్కించేదానికి వీలుగా అందరూ కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను ఎమ్మెల్యేగా, అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి పురంధేశ్వరిని ఎంపీగా నెగ్గించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ప్రజలందరినీ కూడా తప్పనిసరిగా మేము అవకాశం ఇస్తే మేము సేవ చేస్తాం. నియోజకవర్గాన్ని మళ్ళీ గతి తప్పిపోయినటువంటి నియోజకవర్గాన్ని మళ్ళీ సరైన దారిలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. తప్పనిసరిగా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమ్మిళితం చేసి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా దీన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం. కనుక మాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అన్న లాస్ట్ క్వశ్చన్ అన్న, ఇందాక మర్చిపోయాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇటు బీజేపీ కానీ వీళ్ళు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. ఏంటిది? కొన్ని చూశాను నేను. బీజేపీ వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద తెలుగుదేశం పార్టీ చెప్తుంది, లేకపోతే కూటమి చెప్తుంది కరెక్ట్ కాదు అన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యానించారు. ఎవరు ఏం చెప్పినానండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి ఒక చట్టం. అది దాన్ని ఎవరో యాక్సెప్ట్ చేయరు. అసలు నిజం చెప్పాలంటే మీ పాస్బుక్ మీకు ఇచ్చినప్పుడు ఫండమెంటల్గా అందరూ అడుగుతున్నటువంటి పాయింట్ చెప్తున్నాను నేను. ఓ పాస్బుక్ మీకు ఇచ్చారు. పాస్బుక్ మీకు ఇచ్చినప్పుడు దాని మీద మీ తాతగారిదో మీ నాన్నగారిదో మీకు అనువంశికంగా అది వచ్చినట్లయితే వాళ్ళ ఫోటోలు ఉండాలి, లేకపోతే మీ స్వార్జితం అయితే మీ ఫోటో ఉండాలి. తప్పితే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎవరు ఎందుకు పెట్టాలండి? అతనికి ఏమిటి సంబంధం? అతను ఏమీ సంపాదించి పెట్టలేదు కదా వీళ్ళకి. అది
మొట్టమొదటి ప్రారంభమైనటువంటి తిరుగుబాటు. తర్వాత ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ దానికి వచ్చేటప్పటికి మీరు ఎక్కడైనా సరే భారత రాజ్యాంగం మనకు ఏం చెప్పిందంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు కానీ ఇతరులు కానీ ఎవరైనా సరే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే వాటిని క్వశ్చన్ చేసే రైట్ కోర్టులకు ఉంటుంది అనేటువంటిదే కదా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మీకు అది కూడా లేదు. ఇంకా మనం ఇక్కడ జరిగేటువంటి ఇబ్బందిని మన కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడానికి వీలేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేస్తే ఇక మన ఆస్తులకి రక్షణ ఏంటి? మన ఆస్తులకి ఇప్పుడు సొంత ఆస్తికి రక్షణ ఇంకేంటి చెప్పండి? కస్టోడియన్ ఆఫ్ ది సొసైటీగా ఉండవలసినటువంటి ప్రభుత్వమే మేము ఆస్తుల్ని కబళించేస్తాం, మేము మాకు తోచిన విధంగా అనేటువంటి విధానంలోకి వెళ్ళిపోతే ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మనం? అందువల్లే మా మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఖచ్చితంగా దీన్ని మేము రద్దు చేస్తాం అనేటువంటిది. దానికి ఆ మేనిఫెస్టోకి ముగ్గురు కల్పించిన మేనిఫెస్టో కనుక భారతీయ జనతా పార్టీ యొక్క ఆమోదం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.